ఆత్మజ్ఞానులందరికీ నా ఆత్మ ప్రణామములు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో సూర్యకిరణ్ పిరమిడ్ 2022లో కట్టడం జరిగింది. ఈ పిరమిడ్లో ఒక్కసారి ధ్యానం చేస్తే మరలా రెండోసారి వచ్చి ధ్యానం చేయాలనిపిస్తుంది. అంతటి మంచి పిరమిడ్ ఇది. అద్భుతాలు సృష్టించే ఒక పిరమిడ్ ఇది. చూడండి, దారి సబ్బవరం హైవే నుంచి లోపలికి రావాలి. ఇక్కడ నుంచి ఈ పిరమిడ్ మెయిన్ రోడ్డు పక్కనే ఉంది. 22x22 ఫీట్స్. చాలా మంచి పెద్ద పిరమిడ్. ఆహ్లాదకరమైన మంచి వాతావరణంలో కట్టారు ఈ పిరమిడ్ని. ఊరు చుట్టూ మొక్కలు, పైన కొండలు, చాలా అంటే చాలా మంచి అద్భుతమైన పిరమిడ్ ఇది. ఇక్కడ ఈ లోనకు వచ్చి ధ్యానం చేసుకుంటే చాలా చాలా బాగా కుదురుతుంది. మంచి అనుభవాలు వస్తున్నాయి. చాలా మంచి పిరమిడ్. ఈ పిరమిడ్ చాలా మందికి తెలియదు. చూడండి, పిరమిడ్ లోపల సూర్యకిరణ్ పిరమిడ్. ఈ సూర్యకిరణ్ అబ్బాయి 2022లో ఆయన బాడీ వికెట్ చేశారు యాక్సిడెంట్లో. దాని కారణంగా అబ్బాయి పేరున ఈ పిరమిడ్ కట్టారు. ఆయన చెప్పారు, ఆయన కూడా మెడిటేటర్, పిరమిడ్ కట్టమని. పత్రిజీ గారే వచ్చి కట్టమని చెప్పారు. పిరమిడ్ కట్టడం జరిగింది. చూడండి, ఊరి చుట్టూ కొండలు, ఆ కొండ కూడా చూసారా, పిరమిడ్ లాగే ఉంది. ఇక్కడ మనతో పాటు వాళ్ళ మావయ్య గారు, రమగారు ఉన్నారు. పేరు సార్? నా పేరు కాపుశెట్టి వెంకటరమణ. కాపుశెట్టి వెంకటరమణ గారు. ఊరు సార్? మా ఊరు గార్బేవారం, శివారం, జాగర్బి మండలం, సబ్బవరం మండలం, అనకాపల్లి మండలం. ఓకే, మీరు ఈ ధ్యానంలోకి వచ్చి అన్నారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 2011లో వచ్చాను నేను. 2011లో ధ్యానంలోకి వచ్చారు. అప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు. అప్పటికే నాది 22 సంవత్సరాలు. నా ఏజ్ 40 సంవత్సరాలు. ఒక ఆ వయసులోనే మీరు ధ్యానంలోకి వచ్చారు. ధ్యానం మీద అన్వేషించాను. ధ్యానం చేయాలని ನಾನು ఆంజనేయ స్వామి సీరియల్ చూసినప్పుడు నాకు ఈ ఆలోచన కలిగింది. ఒక ఆంజనేయ స్వామి సీరియల్ చూడడం వల్ల. ఆంజనేయుడు ఓకే. దూరదర్శన్లో మహాశివుడు ఒక శివుడు సీరియల్ వచ్చింది అనమాట. నాకు ఆ పేరు గుర్తులేదు. ఓకే. అందులో ఆ సీరియల్లో ఆంజనేయ స్వామి యాక్టింగ్ అన్ని చూసి నాకు పేరాత్మ కలిగేది అనమాట. ఓకే, ధ్యానంలో రావడానికి కారణం ఆ సీరియల్ చూసిన తర్వాత మీకు అనుభవాలు రావటం చెయ్యాలనే ఇది. కళ్ళు మూసుకుంటే నాది తాడే చూసి చేస్తున్నా. తాడే అంటే ఈ పూసే ఈ 2 కళ్ళు మూసుకుంటే మూడో నేత్రం. దాని వెనకాల కూడా ఇంకా చాలా నేత్రాలు ఉన్నాయి. అవును, 4 నేత్రాలు ఉంటాయి అనమాట. ఫ్లష్ అలా ఉంటుంది అడ్డంగా. అది ఓపెన్ అయితే అది అమ్మవారి ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. ఓకే. మీకు స్టార్టింగ్లో ఎవరో దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నారు ధ్యానం? నాకు ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, ఎలా ఏ మతంతో సంబంధం లేదు, ఇది ఏ మతాలతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు. మన స్వాస్థ్యం మన గురువురా. మన స్వాస్థ్యం పట్టుకుంటే మన అంతరంగంలోకి వెళ్ళిపోతాం. దాని ద్వారా మనకు అన్ని సాఫ్ట్వేర్లు ఓపెన్ అయిపోతాయి. అన్ని ఓపెన్ చేసేసాను. అన్ని లోకాలు ఉన్నాయి. లోకాల్లో ఏ సైన్స్ కూడా దీన్ని పట్టుకోలేదు. పిరమిడ్ గురించి ఏ సైన్స్ కూడా దాన్ని ప్రూవ్ చేయలేదు. ఎందుకంటే నీ అంతరాత్మ ఆత్మ సైన్స్ చెప్తుంది, నీ నరాలు ఉన్నాయి, నీ గుండె ఉంది, నీ కిడ్నీలు ఉన్నాయని చెప్తుంది. ఈ శరీరాలు, ఈ సెల్స్ని, ఈ గుండెని, కిడ్నీని ఆడేసేది, నడిపెట్టేది ఆ ఆత్మజ్యోతి పరబ్రహ్మం, బ్రహ్మాస్త్రం. అందరిలో ఉన్న బ్రహ్మాస్త్రం అదే. ఆ బ్రహ్మాస్త్రం కీర్తి రావడానికి అనేక జన్మలు కష్టపడితేనే ఆ జన్మాన్ని తెలుసుకోగలుగుతాం. ఆ సోలు అంతరంగంలో సోలు ఉండండి. సోలు అంతా దీపం జ్యోతిలో వెలుగుతూ ఉంటుంది. అది రకరకాల కళల్లో ఉంటుంది. రకరకాల కళలు అనేది నీ యొక్క పీక్ తీసి నీ స్థితిని, నీ గతి మారినప్పుడు నువ్వు ఏ స్థాయిలో ఉన్నప్పుడు అది ఒక కలర్ మారుతుంది. అదే సూక్ష్మ శరీరం, తెల్ల శరీరంలో ఉంటుంది. మన శరీరం ఉన్నప్పుడు బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఆ శరీరం అది అనేక లోకాలకు వెళ్తూ ఉంటుంది. అనేక లోకాల ఎనర్జీ తీసుకొని భూమాతకి ఇస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటి సార్? ఎందుకు ఇటువంటి పల్లెటూరులో కట్టాల్సి వచ్చింది పిరమిడ్? పత్రి గారు బాడీ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఈ బాబు కూడా బాడీ వదిలిపెట్టాడు అనమాట. ఈ కిరణ్ అన్న అబ్బాయి. ఓకే సార్. వదిలితే ఈ బాబు మందిరం కడదామని తిరిగాడు, మన చిన్న మందిరం. ఓకే, కిరణ్ గారు అంటే ఈయనే కదా? ఈ ఫోటో ఇస్తాను, పెట్టు పిరమిడ్ దగ్గర. ఈ బాబు చనిపోతారా ఈ పత్రికలు ఇంటికి వచ్చి కర్మసిద్ధమంతా గోడ మీద రాసి చూపించాడు. నేను ధ్యానంలో చూస్తూ ఉండేవాడిని. పత్రిక వేరే మీద తిరిగేవాడు అనమాట. ఓకే. తిరుగుతూ ఉంటే ఏంటి పత్రిక అయితే ఈ ఇంటికి వచ్చి ఆగిపోయాడు అనమాట. లైవ్లో ఇప్పుడు 2022లో ధ్యానంలో అదే పత్రిక శరీరం వదిలిన తర్వాత. ఓకే, మీకు అనుభవం వచ్చింది? మాకు అనుభవం వచ్చిన తర్వాత ఏంటి ఎలాగ వస్తున్నారు అంటే, ఆయన వాళ్ళ కర్మసిద్ధం అంతా రాస్తున్నారు. వాళ్ళ ఇంట్లో 3 బాడీ వికెట్ చేశారనమాట, ఈ అబ్బాయితో సహా. అవునా? నాన్నగారు, ఆ అన్నయ్య, ఈ అబ్బాయి. ఓకే. 3 గీతలు గీసేవాడు పత్రిక వచ్చి. ఎలా గీస్తుందా
అప్పుడు ఆయన పత్రి గారు బుద్ధుడిలాగా మారిపోయి పరివారం అంతా వచ్చి ఈ ప్లేస్లో ధ్యానం చేసేవాడు అనమాట. అప్పుడు పిరమిడ్ కట్టాలని చెప్పాడు అనమాట. పిరమిడ్ కట్టాలన్నా కానీ ఓకే. నువ్వు నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. మీ చెల్లి దగ్గర డబ్బులు ఉన్నాయి కట్టు అన్నాడు. నీ దగ్గర ఉంది కదా అని. సరే అప్పుడు పిరమిడ్ కట్టడానికి 22 ఇక్కడ వేసే గ్రావులో నేను ధ్యానంలో కూర్చుంటే ఆ రత్నాలు ముత్యాలుగా కనబడేవి అనమాట. మళ్ళీ ధ్యానంలో లేచి చూసేవాడిని భౌతికంగా వచ్చి మా రాళ్ళ కనపడేది. అంటే ఇందులో తవ్వుతున్నప్పుడు వేరే గ్రాఫ్ తెచ్చి నాటుకొచ్చామండి ఇట్లా పునాదులు వేద్దామని. ఇక్కడ ఇక్కడ ఈ సృష్టిలో ఉన్న ముక్కోడి దేవతలు ధ్యానం చేస్తున్నారు ఈ పిరమిడ్. ఓకే. పిరమిడ్ యూనివర్సిటీ మాస్టర్లు అందరూ వచ్చి ఈ కిరణ్ అబ్బాయితో మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఓకే. మీకు ఇవన్నీ ధ్యానాల అనుభవాలు ఈ వస్తాయి. ధ్యానంలో ఇవన్నీ ఆ అబ్బాయితో మా కనెక్ట్ అయ్యి మాట్లాడి నాకు చెప్తూ ఉంటారు. నా దగ్గర ఈ మాస్టర్ అవుతున్నాను ఈ అవుతాను. నేను ఈ యూనివర్సిటీలో వర్క్ చేయడానికి ప్రకృతి మాత నా దగ్గర పెట్టింది. ఓకే. నేను దగ్గర పిరమిడ్లోకి వచ్చే వాళ్ళందరికీ ఎనర్జీ ఇస్తాను. వాళ్ళకి బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా సరే ధ్యానంలోనే ఇక్కడ ఉంటే నేను ధ్యానంలో ఉండి వాళ్ళకి ఎనర్జీ పాస్ చేస్తాను. తొందరగా రిలీఫ్ అవుతుంది. ఓకే. ఆర్థిక పరిస్థితులు దొరికితే ఆనందం, సంతోషం. తెలియని జ్ఞానాన్ని కూడా నేను ప్రవేశపెడుతూ ఉంటాను. ఈ ఊరి పేరు వైజాగ్ సబ్బవరం దగ్గర. ఊరి పేరు ఏంటి సార్? ఇది మాది గాలిబేవరం. గాలిబేవరం, శివార, జాడపేవలపాలెం, దేవపురం రోడ్డు. ఈ పిరమిడ్ కట్టి 2 years అవుతుంది. 22లో కట్టారు. డేట్ ఉంటుంది కదా బాగా డేట్. ఓకే అండి. 15. ఇది 1 year కట్టాను. 1 year అవుతుంది. ఇక్కడ లలితాదేవి శ్రీచక్రం కదండి ఇది. పిరమిడ్ సైజ్ ఎంత అండి ఇది? 22/20. ఓకే. 22/22. చాలా బాగుంది. ఓకే అండి. పిరమిడ్ కడుతున్నారు కానీ పిరమిడ్ శక్తి గురించి ఎవరికీ తెలియదు. పిరమిడ్ అంటే ఒక త్రిచక్రం, పిరమిడ్ అంటే ఒక సుదర్శకరం, పిరమిడ్ అంటే ఒక త్రిశూలం. ఈ పిరమిడ్ అనేది హిమాలయాల్లో కైలాస పర్వతం కూడా ఒక పిరమిడ్. ఇవన్నీ విజయసి నాకు జ్ఞానంలో అని చూపించింది. కృష్ణుని చేతిలో సుదర్శకరం అంటారు పిరమిడ్. అమ్మవారి చేతిలో సుదర్శకరం ఉంటుందా అదంటే పిరమిడ్. ఈ పిరమిడ్ అంటే త్రిచక్రం, పిరమిడ్ కోణం అనమాట. ఇది యూనివర్సిటీలో ఉన్న గ్రహాలతోని, నక్షత్రాలతోని, అలాగే మేఘాలతో ఎన్నో పిరమిడ్లు ఉన్నాయన్నమాట. ఆ పిరమిడ్లతో కనెక్ట్ అయి ఉంటారు. ఈ మెరకాబాద్ పిరమిడ్ అనేది వేరే నక్షత్రాలు అనమాట. దానికి దీనికి అన్ని కనెక్షన్ అనమాట. ఇందులో దానం చేస్తే ఈ పిరమిడ్ అనే రంధ్రం శివుడిలో ఉన్న బ్రహ్మరంధ్రమే ఈ పిరమిడ్ కోణం అంట. ఓకే. మనలో ఉన్న బ్రహ్మరంధ్రం పిరమిడ్ యొక్క కోణం. పిరమిడ్ యొక్క కోణం అంటే మన బాడీ కూడా, మన శరీరం కూడా ఒక పిరమిడ్. పిరమిడ్ అనేది ఒక బ్రహ్మాండం అంట. బ్రహ్మాండం అంటే విశ్వంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాలు, భూమి, యూనివర్సిటీ, మొత్తం టోటల్ యూనివర్సిటీ అంటే గాలి, పంచభూతాల తత్వం మందు ఇది. దీన్ని ప్రయోగం చేయాలంటే పిరమిడ్ కూర్చుంటేనే ఆ ప్రయోగశాల అర్థం అంతే. పిరమిడ్లో కూర్చుని 3 రెట్లు రెట్టింపు కాదు, మనిషి మరణాన్ని అధిగమించి దాటి వెళ్ళిపోతుంది. ఉన్నత లోకాలకి జ్ఞానాన్ని తీసుకెళ్తుంది. శరీరంలో ఉన్న సాఫ్ట్వేర్ని శుద్ధిపరుస్తుంది ఇది. అప్పుడు నీ జ్ఞానం అనేది డౌన్లోడ్ అవుతుంది బ్రహ్మరంధ్రంలోకి. ఈ బ్రహ్మరంధ్రంలో నీ లోపల గ్రంథులన్నీ ఓపెన్ అవుతాయి. పిరమిడ్ కింద కోణంలోకి ధ్యానం చేసి ఈ కోణానికి, ఈ బ్రహ్మరంధ్రానికి కనెక్షన్ ఉంటుంది అనమాట. ఈ బాడీలో ఉన్న 2,2500 నాడీ అవస్థ ఈ శరీరంలో ఉంది. ఓకే. శరీరం అనేది ఈ ఎముకలు కానీ, ఈ బోన్స్ కానీ అంత పంచిపోతలతో నిర్మాణది. పిరమిడ్ కాస్మిక్ ఎనర్జీకి, ఈ బోన్స్ మన దేహానికి, నక్షత్రాలకి కనెక్షన్ ఉంది. దేహానికి, నక్షత్రాలకి, గ్రహాలకి సాధనలో కూర్చున్నప్పుడే ఆ సిస్టమ్ ఓపెన్ అవుతుంది. ఆ సిస్టమ్ ఓపెన్ అవ్వాలంటే పిరమిడ్ కోణం కింద కూర్చోవాలి. పిరమిడ్ కోణం అనేది ఇది ఇది ఈ ప్రకృతితో అనుసంధానమై ఉంటుంది. బ్రహ్మాండంతో, యూనివర్సిటీతో అన్ని దూరం. ఇప్పుడు ఈ భూమి మీద కూడా పేషిపులతో మాస్టర్లు దిగుతూ ఉన్నారు. కోర్స్ వాళ్ళు ధ్యానంలో కూర్చుంటేనే మీకు కనెక్ట్ అవుతారు. సీసీ కెమెరాలకి వాళ్ళకి ఎవరు దొరకరు. నీ అంతరాత్మల ఆత్మని సీసీ కెమెరా పసిగడతానేటి. లేదు. అలాగే యోగ కోర్స్ కూడా, ఈ పేషిపులు కూడా వాళ్ళ భూమికి ఎంతో సేవ, జ్ఞానాన్ని ఎంతో ప్రయోగశాల చేస్తూ ఉన్నారు. దీని ఉన్నత స్థితిని లేపుతూ ఉన్నారు. దీన్ని ఎవరైతే భూమి మీద ధ్యానం చేస్తారో వాళ్ళందరూ మహాయోగులు, మహా ఋషులు, ఎన్నో జన్మలకు ఎంతో కాలం సాధన చేసిన వాళ్ళు పిరమిడ్ మాస్టర్లు అన్నమాట. పిరమిడ్ మాస్టర్లు ఉన్న వాళ్ళు తాసామస్తం మాస్టర్లు కాదు. వాళ్ళకి తెలియదు ధ్యానం కోసం. వాళ్ళు రాముడి కాలంతో, బుద్ధుడి కాలంతో, జీసస్ కాలంతో, శ్రీకృష్ణుడి కాలంతో అనేక కాలాల్లో వర్క్ చేయడం వల్లే ఈ పిరమిడ్ సొసైటీలో ఉంటారు.
ఇప్పుడు కూడా ఈ పిఎంసి సొసైటీలో ఉన్న వాళ్ళందరూ మహాభారతం సంబంధించిన వాళ్ళు, రాముడి కాలం సంబంధించిన వాళ్ళు, జేసీ కాలం సంబంధించిన వాళ్ళు, అన్ని కాలాల్లో కూడా ఈ పిరమిడ్ సొసైటీలో వర్క్ చేస్తున్నారు. ఇది చూడడానికి వీళ్ళకి భోగభాగ్యాల అవసరం లేదు. వాళ్ళ దగ్గర అపారమైన జ్ఞానం ఉంది. వాళ్ళు టన్నుల కొద్ది అడిగితే వాళ్ళ జ్ఞానం బయటకు చెప్పగలిగే సామర్థ్యం ఒక పిఎంసి సొసైటీలో ఉన్న మాస్టర్ దగ్గర మాత్రమే ఉంది. కొండ గృహాల్లో కూర్చున్న మాస్టర్లు వేరే, వీళ్ళు వేరే. ఓకే సార్. సంసారమే నిర్మాణం, సంసారంలో ఉండే ఈ జ్ఞానం వస్తుంది. అన్ని వదిలిపెట్టి సాఫ్ట్వేర్ వర్క్ అవుతుంది. ఓకే, పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి? ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. సర్వరోగ నివారణ, సకల భోగ హారిణి. కానీ అందరూ పిరమిడ్ కట్టుకోలేరు కదా, ఇంట్లో ధ్యానం చేయాలంటే చిన్న చిన్న పిరమిడ్లు పెట్టుకొని చేయొచ్చు. చిన్న పిరమిడ్ కూర్చుంటే చాలు. చిన్న పిరమిడ్ కూర్చొని కప్పర వేసుకొని కూర్చుంటే సాధన చేస్తే చాలు. కొండతో సవనీళ్ళు పెట్టుకొని. లేదంటే ప్రకృతిలోకి వెళ్ళి చెట్ల కింద కూర్చొని వెళ్ళినా చేసుకోవచ్చు. ప్రకృతి మొక్కలేసి ఆ మొక్కలతో అనుసంధానం అయితే చాలు. బాడీ చేసేది చెట్లు వేర్లు మన బాడీలోకి కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, దాని కింద కూర్చొని చేసినా మనకు ఫలితం ఉంటుంది. 100%. ఓకే, ఎందుకంటే పిరమిడ్లు దూరంగా ఉంటాయి, వెళ్ళలేని స్థితిలో ఊర్లోకి వెళ్ళి మన ఊర్లో ఉన్న పల్లెటూరులో చెట్ల కిందకి వెళ్ళి కూడా ధ్యానం చేసుకోవచ్చు. పిరమిడ్లు అన్నీ ఒకటే. ఇప్పుడు బాగా ఒక రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేయడం వల్ల మనిషి ఎన్ని అంటే ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు? మినిమం ఒక స్టార్టింగ్ స్టేజ్ అయితే ఒక మనిషి చెప్తారు, ఎవరి వయసు అంత కాదు, మినిమం 1 అవర్ చేయాలి. 1 గంట చేయాలి. ఉదయం 1 గంట, సాయంత్రం తెల్లవారు నిద్రలో లేచి ధ్యానం చేయాలి. అప్పుడు వాళ్ళ చేతి కలుగుతుంది. ఓకే, బాగా పని చేసి వచ్చి అలసిపోతాం, అలాంటప్పుడు స్నానం చేసి వెంటనే ధ్యానం చేయాలి. దానివల్ల తొందరగా మనం ఎలర్ట్ అవుతాం. అంతా మారిపోతూ ఉంటుంది అనమాట. తెల్లవారుజామున 1 ప్లస్ ఏదో పని చేసిన తర్వాత స్నానం చేసి కూర్చుంటే ధ్యానం తొందరగా కుదురుతూ ఉంటుంది. ఓకే, అలాగే చాలా వీలైతే వాళ్ళ ఆహార పద్ధతులు కూడా మార్చుకుంటే తొందరగా వాళ్ళు ఉన్న స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. ధ్యానం అంటే శ్వాస మీద చేస్తా, శ్వాసను గమనిస్తుండాలా? నీ ముక్కులోని గాలి ముక్తి మరి దారి, నీ నోటి మాటే నీ నుదుటి రాదు. ముక్కు రంగులోకి వెళ్ళే గాలిని నీ శరీరంలో ఉన్న ఈ 72 లక్షల నాడి వల్ల వ్యవస్థకి నీ శ్వాస ద్వారా సప్లై అవుతూ ఉంటుంది. ఆ సప్లై అయినప్పుడు ప్రకృతి చెట్ల కింద ధ్యానం చేసినప్పుడు ఆ చెట్టులో ఉన్న వనమూలికల రసాయనాలు అనేవి నీ శ్వాస ద్వారా లోపలికి వెళ్ళి నీ సెల్స్, ఈ బాడీలోని కోట కణాల సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్కి వాటికి ఆ శక్తి వెళ్ళి అవి ఉచ్ఛ్వాసపడి నీకు వాటి స్థితి గతి మార్చుకొని మరణం లేకుండా, అనారోగ్యం లేకుండా అవి తేజవంతంగా మారి నీ యొక్క మానసిక ఒత్తిడి అన్నీ పోతాయి అన్నమాట. దీనివల్ల ఆరోగ్యం, మానసిక వ్యాధులు ఏదున్నా సరే చెట్ల కింద కూర్చొని ధ్యానం చేయడం అన్ని ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట. చాలా